మేఘాలయ హనీమూన్ హత్య కేసు గుర్తుందా? ఆ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు సోనంకు బెయిల్ లభించింది. అయితే పోలీసుల తప్పిదం వల్లే సోనంకు బెయిల్ వచ్చిందని తేలింది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. హనీమూన్కు తీసుకువెళ్లి మరీ ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనంకు షిల్లాంగ్ కోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరారోపణ ఎదుర్కొంటున్న సోనంకు బెయిల్ రావడం వెనుక పోలీసుల తప్పిదం ఉందని తేలింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్యకు సంబంధించి నిందితులపై 103 క్లాజ్ 1 సెక్షన్ విధించాలి. కానీ ఈ హనీమూన్ హత్య కేసుకు సంబంధించి సోనం అరెస్ట్ మెమోలో సెక్షన్ 403 క్లాజ్ 1 అని ప్రస్తావించారు. అసలు బిఎన్ఎస్లో ఇలాంటి సెక్షనే లేదు. చట్టంలో లేని సెక్షన్ను వాడడం, అరెస్ట్ చేసిన వెంటనే న్యాయవాదిని కలిసేందుకు కూడా అనుమతించకపోవడం వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం సోనంకు బెయిల్ ఇచ్చింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని మేఘాలయ పోలీసులు చెబుతున్నారు. సోనం రఘువంశీ కేసులో పోలీసులు ఘోర తప్పిదం చేశారు. సోనం అరెస్ట్ మెమోలో సెక్షన్ 103 క్లాజ్ 1కు బదులుగా సెక్షన్ 403 క్లాజ్ 1 అని ప్రస్తావించారు. అయితే అరెస్ట్ మెమోలోనే కాకుండా కేసుకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ ఇదే సెక్షన్ ప్రస్తావించడాన్ని మేఘాలయ కోర్టు గుర్తించింది. సాంకేతిక తప్పిదమని పోలీసులు సమర్థించుకునే ప్రయత్నం చేసినా ఆ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో సోనం అరెస్టుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. తన అరెస్టును ప్రారంభంలోనే సవాల్ చేసే హక్కును నిందితురాలు కోల్పోయిందని కోర్టు గుర్తించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగా హత్య కేసులో నిందితురాలు బయటకు రావడంపై రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం మేఘాలయ హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీకి సోనంకు 2025 మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఈ జంట ఆ తర్వాత అదృశ్యమయ్యారు. గాలింపు చేపట్టగా 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఒక లోతైన లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. అలాగే జూన్ 7వ తేదీన సోనం యూపీలోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. విచారణలో తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి తానే భర్తను చంపించినట్లు ఒప్పుకుంది. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.